వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. బాంబర్ విమానాలు, క్షిపణులు, లక్షల్లో సైన్యం సరిహద్దుల్లో రెడీగా ఉంది. అటు రష్యా, ఇటు అమెరికా, దాని మిత్రదేశాలు. మధ్యలో ఉక్రెయిన్. యుద్ధమంటూ జరిగితే అది ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రత ప్రమాదంలో ఉందా? ఏం జరగనుంది? ఉక్రెయిన్లో 25,000 మంది భారతీయులున్నారు. అందులో 18,000 మంది విద్యార్థులే. అందర్నీ వెనక్కు రమ్మని కేంద్రం చెప్తోంది. ప్రపంచ దేశాలన్నీ తమ పౌరుల్ని వెనక్కు పిలుస్తున్నాయి. ఏ క్షణమైనా రష్యా దాడికి దిగుతుంది అన్న వార్తలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం. రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగనుందా? కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. భారత విద్యార్థులను హెచ్చరించిన కేంద్రం. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైంది. రష్యా తమ దేశం మీద కొన్ని గంటల్లో దాడికి దిగనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అటు అమెరికా కూడా ఫిబ్రవరి 16న ఉక్రెయిన్పై దాడి జరగొచ్చని ఏకంగా తేదీలతో సహా ప్రకటనలు చేయడంతో యూరోపియన్ యూనియన్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సరిహద్దుల్లో రష్యన్ బలగాలు భారీ ఎత్తున మోహరించిన క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు దేశ ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్లో చదువుతున్న భారత విద్యార్థులకు కేంద్రం సూచనలు ఇచ్చింది. దాదాపు 18,000 మందికి పైగా భారత విద్యార్థులు ఉక్రెయిన్లో మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్నారు. వారంతా అక్కడ ఉండలేక, వెనక్కి రాలేక ఇబ్బందిలో పడ్డారు. వారిలో తెలంగాణ, ఏపీకి చెందిన 200 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరందరినీ వెనక్కి రావాలని, ఒకవేళ రాలేకపోతే అక్కడి భారత ఎంబసీతో టచ్లో ఉండాలని కేంద్రం తెలిపింది. రష్యా ఉక్రెయిన్ మధ్య 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ముదిరి పాకాన పడింది. కుట్రలు, విషప్రయోగాలు, వెన్నుపోట్లను దాటి యుద్ధం అంచులకు చేరింది. తాజాగా ఉక్రెయిన్పై ముప్పేట దాడికి రష్యా అన్ని విధాలా సిద్ధమవుతుంది. దాదాపు 1,50,000 మంది సైనికులను ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించింది. రష్యాకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా, ఐరోపా సమైక్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యుద్ధం తప్పదనే ఆందోళన యూరప్ను వెంటాడుతుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్కు 3 వైపుల నుంచి రష్యా తన సైన్యాలను మోహరించడంతో ఏ క్షణమైనా దాడి జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో రష్యాకు చైనా లోపాయికారిక మద్దతునివ్వడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్ను రష్యా సైన్యం చుట్టుముట్టడంతో రాజధాని కీవ్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని పశ్చిమ ఉక్రెయిన్ నగరం లువీవ్కు తరలించనున్నారు. ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న రష్యా ఓ పక్క చర్యలు, మరోపక్క మోహరింపులతో సాగుతుంది. అదే సమయంలో పశ్చిమ దేశాలతో మరిన్ని చర్చలకు సిద్ధమని పుతిన్ సంకేతాలు పంపారు. అంటే ఓవైపు దౌత్య మార్గాల్ని అనుసరిస్తూనే మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక ఒత్తిడిని కొనసాగిస్తుంది రష్యా. రష్యా దాడి భయంతో నాటో భాగస్వామ్య పక్షాలు తూర్పు యూరప్కు అదనపు బలగాలను పంపుతున్నాయి. అనేక దేశాలు తమ పౌరులు, దౌత్యవేత్తలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. దీంతో వచ్చే 10 రోజులు కీలకంగా మారాయి. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక మోహరింపులు 130,000కు చేరినట్లు అమెరికా చెబుతుంది. మెరుపు దాడికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గేయ్ లవ్రోవ్లు సోమవారం ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్తో పాటు మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దనేది రష్యా కీలక డిమాండ్. అలాగే తూర్పు యూరప్ నుంచి నాటో బలగాలు వెనక్కి మళ్లాలని కూడా డిమాండ్ చేస్తుంది. వీటికి పశ్చిమ దేశాలు ఒప్పుకోవడం లేదు. ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను ఆపేయాలని రష్యా డిమాండ్లకు యుఎస్ ససేమిరా అనడమే కాక యుద్ధానికి దిగితే ఆర్థిక ఆంక్షలతో పాటు తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని రష్యాను హెచ్చరిస్తుంది. అయితే యూరప్లో క్షిపణుల మోహరింపును, సైనిక కవాతును తగ్గించడం వంటి చర్యలకు సిద్ధమని అమెరికా తాజాగా సంకేతాలిస్తుంది. దీంతో ఎన్ని సమావేశాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. అయితే యుద్ధ సంకేతాల నేపథ్యంలో నాటో దళాలను బలోపేతం చేయడానికి జర్మనీ అదనపు బలగాలను పంపుతుంది. అటు కీవ్ పౌరులకు మేయర్ నుంచి లేఖలందాయి. నగరాన్ని కాపాడుకోవాలని అందులో సూచించారు. బాంబుల నుంచి రక్షణ పొందడానికి 4,500 ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు. దీంతో పౌరులు కూడా అత్యవసర సరుకులు, ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నాటో ఆయుధాలు ఉక్రెయిన్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి. రాజధాని కీవ్కు నాటో దేశాల నుంచి ఆయుధాల రాక ఆదివారం నుంచి జోరందుకుంటాయి. వైమానిక దాడులను తిప్పికొట్టడంతో కీలకమైన యుఎస్ తయారీ స్టింగర్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ సంబంధిత సామగ్రి కూడా నాటో సభ్యదేశం లిథువేనియా నుంచి కీవ్ చేరింది.
ఇటు రష్యా బెలారస్తో కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుంది. ఇది ఆదివారం వరకు కొనసాగుతాయి. ఈ విన్యాసాల మాటున ఉత్తర దిక్కు నుంచి రష్యా దాడికి యత్నించొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ వాదనలని వీటిని పుతిన్ సర్కార్ కొట్టిపారేస్తుంది. తమ దేశ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపుల గురించి చర్చించడానికి యూరప్లో భద్రత, సహకారంపై ఏర్పాటైన సంస్థ సమావేశానికి ఉక్రెయిన్ పిలుపునిచ్చింది. అయితే ఇప్పటికే ఉక్రెయిన్లోకి చొచ్చుకెళ్లేందుకు క్రిమియా, బెలారస్తో పాటు తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులలో రష్యా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ బుధవారం నాడు ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. తాము జాతీయ జెండాను ఎగరవేస్తామని, పసుపు, నీలం రంగు రిబ్బన్లను ధరిస్తామని, ఉక్రెయిన్ ఐక్యతను ప్రపంచానికి చాటి చెబుతామని తెలిపారు. చర్చల ద్వారా మరియు దౌత్య మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో రష్యా సైనికుల మోహరింపు నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. రష్యా ఉక్రెయిన్పై దండయాత్రను ప్లాన్ చేసిందని కొంతకాలంగా పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను మాస్కో ఖండిస్తూ వస్తుంది. పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో అమెరికా, నాటో, రష్యాతో అనేకసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఈ తరుణంలో రష్యా ఉక్రెయిన్పై సైనిక చర్యకు సిద్ధమైందనే సంకేతాలు పెరిగాయి. యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఉక్రెయిన్ నుంచి అమెరికా, యూరప్ దేశాల దౌత్య సిబ్బంది ఉపసంహరణ ముమ్మరంగా సాగుతుంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై స్వదేశంలో వ్యతిరేకత పెరుగుతుంది. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రజాదరణ బాగా తగ్గింది. విపక్షాలు కూడా కత్తులు నూరుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనను తొలగించి ఉక్రెయిన్కు, నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను గద్దెనెక్కించాలని రష్యా ప్రయత్నిస్తున్నట్టు ఇంగ్లాండ్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్లో ఉక్రెయిన్ ఒక భాగం. ఆ మాటకొస్తే 100 ఏళ్లుగా భౌగోళికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా కలగలిసిపోయిన ప్రాంతాలివే. అలాంటి దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం ఎందుకొస్తోంది? రష్యా ఆగ్రహానికి కారణమేంటి? దీనిపై అమెరికా, నాటో దళాల ఆసక్తి ఏమిటి? ఉక్రెయిన్, రష్యాల మధ్య వివాదం అర్థం కావాలంటే ఓ 3 దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి. ఉక్రెయిన్ చరిత్ర కొంచెంత తెలుసుకోవాలి. యూరప్లో రష్యా తర్వాత రెండో పెద్ద దేశం ఉక్రెయిన్. 1921 నుండి 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలే వరకు ఇది రష్యాలో భాగంగా ఉంది. 1991 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్లో తూర్పు దిక్కున ఉన్న ప్రజలు మాత్రం రష్యా వైపు చూస్తూ ఉంటారు. ఉక్రెయిన్ తూర్పు భాగం రష్యాతో సరిహద్దులు పంచుకుంటుంది. ఈ ప్రాంతంలో మెజారిటీ ప్రజానికం తమను తాము రష్యన్లుగా భావిస్తారు. వీరిలో రష్యా మూలాలు కూడా ఎక్కువే. ఉక్రెయిన్ రష్యాలో కలిసిపోవాలి అని కూడా ఆశిస్తూ ఉంటారు. దేశంలో వెస్ట్, సౌత్ ప్రాంతంలో మాత్రం యూరప్ దేశాల ప్రభావం ఎక్కువ. యూరోపియన్ యూనియన్లో కలవాలని కోరుకుంటున్న ప్రజలు కూడా ఎక్కువే. పాలకుల్లో కూడా రష్యా అనుకూల, యూరప్ అనుకూల వర్గాలున్నాయి. అయితే ఉక్రెయిన్ రష్యాకు సరిహద్దు దేశం కావడంతో రష్యాకు చెక్ పెట్టడానికి అమెరికా, నాటో దేశాలకు ఇది పెద్ద ఆయుధంగా మారింది. 1991లో సోవియట్ పతనం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి నాటో, అమెరికాలు ఎలాగైనా ఉక్రెయిన్ని తమతో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యా నుండి నల్ల సముద్రం ద్వారా జరిగే ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. అందుకే రష్యా 2014లో ముందు జాగ్రత్తగా ఉక్రెయిన్లో భాగంగా ఉన్న క్రిమియాని ముందు తన ఆధీనంలోకి తీసుకుంది. క్రిమియాని స్వాధీనం చేసుకున్నందుకు రష్యా మీద ఆర్థిక ఆంక్షలు విధించింది అమెరికా. ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే అప్పుడు ఉక్రెయిన్లో అమెరికా, నాటో దేశాల సైన్యానికి అడ్డు అదుపు ఉండదు. ఎయిర్ బేస్లు, యుద్ధ విమానాలు, క్షిపణులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. ఉక్రెయిన్ సరిహద్దు నుండి కేవలం 15 సెకండ్లలో రష్యా సైనిక స్థావరాల మీద మిసైల్ దాడి చేసే వెసులుబాటు కలుగుతుంది. ఇదంతా రష్యాకు తలనొప్పి కలిగించే వ్యవహారమే. ఇది జరగకుండా ఉండాలి అంటే ఉక్రెయిన్ తన ఆధీనంలో ఉండాలి అనేది రష్యా ఎత్తుగడ. నిజానికి ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉంటే ఏ గొడవ ఉండదు. కానీ అటు అమెరికా, యూరప్ దేశాలు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ ఉక్రెయిన్ని నాటోలో కలపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీంతో అటు రష్యా కూడా తూర్పు సరిహద్దుల్లో ప్రజల నుండి ఉన్న సపోర్ట్ని ఆసరాగా చేసుకుని వ్యూహరచన చేస్తుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రస్తుతం ఉక్రెయిన్లోనే ఉన్న 1624 నుండి సోవియట్ యూనియన్ ఏర్పడే నాటికి అది రష్యా రాజధానిగా ఉండేది. ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఎక్కువ శాతం మాట్లాడే భాష రష్యన్. అలాగే ఉక్రెయిన్ దేశం మొత్తం ఎక్కడికెళ్లినా ప్రజలు రష్యన్ మాట్లాడతారు కూడా. కానీ స్వతంత్ర దేశంగా ఏర్పడిన నాటి నుండి అమెరికా, నాటో దేశాలు
ఉక్రెయిన్లో అలజడులు సృష్టించి తమకి అనుకూలంగా ఉండే అధ్యక్షుణ్ణి ఉక్రెయిన్లో ఉంచడానికి కృషి చేస్తూనే ఉన్నాయి. ఇదే రష్యా తీవ్రంగా స్పందించడానికి కారణమైందే. చివరికి క్రిమియాలో రెఫరెండం నిర్వహించినప్పుడు 80% ప్రజలు తాము రష్యాలో కలవడానికి ఓటు వేశారు. దాంతో 2014లో క్రిమియాని సైనిక చర్య ద్వారా పుతిన్ రష్యాలో కలిపేసుకున్నాడు. అంటే తన పక్కనే ఉన్న ఉక్రెయిన్లో తనకు అనుకూల వాతావరణం ఉండాలని రష్యా కోరుకుంటుంటే రష్యాకు చెక్ పెట్టేలా ఉక్రెయిన్ని పావుగా వాడుకోవాలని అమెరికా, దాని మిత్ర దేశాలు భావిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సేనల్ని వెనక్కి రప్పించే విషయంలో పోయిన పరువురిని ఉక్రెయిన్ విషయంలో తిరిగి పొందడానికి బైడెన్ టీం తీవ్రంగా శ్రమిస్తుంది. 2013లోనే అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు యూరప్ యూనియన్లో చేరాలన్న ప్రక్రియ మొదలుపెట్టాడు. కానీ ఏ రకంగా చూసినా తన పక్కనున్న దేశం యూరప్తో కలవాలి అనుకోవటం రష్యాకు నష్టం. దీంతో ఉక్రెయిన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోక తప్పని పరిస్థితుల్లో రష్యా పడింది. గత డిసెంబర్ తర్వాత ఉక్రెయిన్ మళ్లీ యూరోపియన్ యూనియన్లో చేరే ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో ఒకనాడు రష్యాలో భాగమైన ఉక్రెయిన్ చివరకు తనకు పక్కలో బెల్లంలా తయారయ్యే పరిస్థితి నుండి బయటపడటానికి రష్యా ప్రయత్నిస్తుంది. దీని ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్న యుద్ధమేఘాలు. ఉక్రెయిన్ విషయం చెప్పుకునేటప్పుడు నాటో వ్యవహారం గురించి కూడా మాట్లాడాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పేరుతో సైనిక కూటమి ఏర్పాటైంది. అంటే ఈ కూటమి సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగినా ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా వస్తాయి. నిజానికి నాటో లక్ష్యం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో సోవియట్ రష్యా విస్తరణను అడ్డుకోవటం. నాటో ఏర్పాటుకు కౌంటర్గా సోవియట్ రష్యా 1955లో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో వార్సా ఒప్పందం చేసుకుంటాయి. కానీ 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో వార్సా ఒప్పందంలో ఉన్న సభ్య దేశాలు చాలా వరకు నాటో సభ్య దేశాలయ్యాయి. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కాదు, కానీ భాగస్వామ్య దేశం హోదాలో ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వవచ్చని అర్థం చేసుకోవాలి. ఇది రష్యా ఏమాత్రం ఒప్పుకోలేని విషయం. కానీ నాటో నుంచి ఉక్రెయిన్ను నిషేధించడానికి అమెరికా తిరస్కరిస్తుంది. ఒక స్వతంత్ర దేశంగా తన రక్షణ పొత్తుల గురించి తానే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉక్రెయిన్కు ఉండాలని అంటుంది. కానీ ఉక్రెయిన్లో రష్యన్ల జనాభా పెద్ద సంఖ్యలో ఉండటం, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలున్న కారణంగా ఉక్రెయిన్ను రష్యా అనాధికారికంగా ఆ దేశంలో భాగమే అనుకుంటుంది. పైగా ఉక్రెయిన్పై అమెరికా పట్టు పెరిగితే అది రష్యా భద్రతకే ప్రమాదం. అందుకే ఆ దేశానికి సంబంధించిన ఏ వ్యవహారంపై అయినా రష్యా మొండిగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు రష్యా డిమాండ్ చేస్తున్నది కూడా అదే. తూర్పు యూరప్లో నాటో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని పుతిన్ వాదిస్తుంటే రష్యా వాదనను నాటో తిరస్కరిస్తుంది. తమది స్వీయ రక్షణ కోసం ఏర్పాటైన కూటమి అని వాదిస్తుంది. యుద్ధమంటూ జరిగితే రష్యా, ఉక్రెయిన్ ప్రత్యక్షంగా నష్టపోతాయి. పరోక్షంగా అనేక ప్రపంచ దేశాలు కష్టాల్లో పడతాయి. యూరప్ దేశాల నుండి భారత్తో సహా అనేక ప్రపంచ దేశాలు సంక్షోభంలో పడతాయి. ఇప్పటికే మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇంధన ధరలు ఆకాశానంటున్నాయి. ఏ క్షణం ఎక్కడ బాంబులు కురుస్తాయో అనే ఆందోళన ఏర్పడింది. సోవియట్ విచ్ఛిన్నంపై పుతిన్ ఈ మధ్య విచారం వ్యక్తం చేశారు. సోవియట్ కూటమిలో భాగస్వాములైన దేశాలపై పట్టు సాధించాలనే తీరు కొంతకాలంగా రష్యాలో కనిపిస్తుంది. ఇందులో భాగంగానే క్రిమియా ఆక్రమణతో పాటు ఉక్రెయిన్పై పట్టు సాధించే ప్రయత్నమని చెప్పుకోవచ్చు. అయితే 1992 నుంచే ఉక్రెయిన్తో సంబంధాలు పెంచుకుంటూ వస్తున్న నాటో ఆ దేశాన్ని రష్యా నుండి దూరం జరిపేందుకు వేయని ఎత్తుల్లేవు. ఇవి రష్యాలో ఆందోళనలు పెంచాయి. అయితే ఉక్రెయిన్లో ఏర్పడుతున్న ప్రభుత్వాల తీరుతో రష్యాకు అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 2008లో నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ రెడీ అయింది. పుతిన్ ఆగ్రహంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ నాటో మాత్రం ఉక్రెయిన్ సభ్యదేశమయ్యే రోజు ఒకటి వస్తుందని హామీ ఇచ్చింది. ఈ పరిణామాల మధ్య 2009లో రష్యా ఉక్రెయిన్కు గ్యాస్ సరఫరా నిలిపివేసింది. ఇదే పైప్ లైన్ అనేక యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా చేస్తుంది. దీంతో ఒక్కసారిగా సీన్ మారింది. చివరికి ఉక్రెయిన్ తటస్థ దేశంగా మారింది. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ 2013లో యూరోపియన్ యూనియన్లో చేరే వరకు వచ్చి ఆగింది ఉక్రెయిన్.
ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాన్ని గుర్తించని రష్యా ఏకంగా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1-2 ఒప్పందాలు జరిగినా అటు యూరప్ ఇటు రష్యా మధ్యలో ఊగిసలాడే ఉక్రెయిన్ అనే తీరు మారలేదు. 2019లో నటుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక పరిస్థితి మరింత దిగజారింది. 2021 ఏప్రిల్లో 1,00,000 మంది రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకుని యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టాయి. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోను సాయం కోరాడు. ఆగస్టులో జెలెన్స్కీ అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ సాయం కోరారు. బైడెన్ కూడా సానుకూలంగా స్పందించారు. కానీ నవంబర్ నాటికి రష్యా సేనలు మళ్లీ ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు చేరాయి. ఈసారి పూర్తి ఏర్పాట్లతో వచ్చాయి. రష్యా దూకుడు చూసిన బైడెన్ పుతిన్తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇచ్చేది లేదని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు బాల్కన్ దేశాలు, రొమేనియా నుండి దళాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ పుతిన్ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోవడంతో ఫిబ్రవరి నాటికి రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఉక్రెయిన్ను 3 వైపుల నుంచి ముట్టడించింది రష్యా. ఈ సమయంలో పలు యూరప్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ తెరమీదకొస్తుంది. ఆంక్షల ద్వారా దీన్ని దెబ్బతీస్తే అటు ఇంధన కొరతతో యూరప్ దేశాలు, ఇటు ఆదాయం తగ్గి రష్యా ఇబ్బందుల్లో పడతాయి. యూరప్ దేశాలకు ఇది తలకు మించిన భారంగా మారుతుంది. యూరప్కు గ్యాస్ సరఫరాను పూర్తిగా ఆపేస్తే రష్యాకు రోజుకు కనీసం $100 కోట్ల పైగా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. మరోపక్క రష్యా ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలో పడేస్తున్నాయి. ఇప్పటికే 2 ఏళ్ల పాటు కరోనా ప్రపంచాన్ని పెను సంక్షోభం ముంగిట నిలిపింది. ఇప్పుడిప్పుడే తేలుకుంటున్న పరిస్థితుల్లో థర్డ్ వేవ్ మళ్లీ వణికించింది. ఈ తరుణంలో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే కమ్ముకున్న యుద్ధమేఘాలు ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. పైగా యుద్ధంలోకి దిగే దేశాలు ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించేవి కావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 7 ఏళ్ల గరిష్ట స్థాయి $95కు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చి కంటే ముందుగానే పెంచవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో ఆసియా మార్కెట్ల నుంచి యూరప్ సూచీలు అమెరికా ఫ్యూచర్ల వరకు నష్టాల్లో మునిగిపోయాయి. యుద్ధ వాతావరణాల నేపథ్యంలో ఆయిల్ ధరలు 7 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 1.2% పెరిగి బ్యారెల్ $95.56లకు ఎగిసింది. 2014 అక్టోబర్ తర్వాత ఇదే అత్యధిక గరిష్ట స్థాయి. క్రూడ్ ఆయిల్ ధరలు త్వరలోనే సెంచరీ కొట్టి ఆ తర్వాత బ్యారెల్ $150లకు చేరినా ఆశ్చర్యం లేదనే వాదనలు ఉన్నాయి. భారత్లో నవంబర్ 4, 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ప్రభుత్వ ఒత్తిడితో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా మన దగ్గర ఆయిల్ ధరలను పెంచలేదు. కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం ఆయిల్ ధరలు భారీగానే పెరుగుతాయనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా స్వేచ్ఛా విపణి అయిన నేపథ్యంలో ఈ తీవ్రత భారత్పై భారీగానే చూపే అవకాశాలున్నాయి. మన దేశం సన్ఫ్లవర్ విత్తనాల్ని అధిక శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీంతో వంట నూనెల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే యుద్ధం జరిగితే అంతిమంగా అది అమెరికా, గల్ఫ్ దేశాలకు లాభదాయకంగా మారితే ఇతర ప్రపంచ దేశాలని అనేక కష్టాల్లో పడేయనుంది. భారత్, ఉక్రెయిన్ మధ్య 2020లో $2.69 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో ఉక్రెయిన్ మన దేశానికి $1.97 బిలియన్ ఎగుమతులు కూడా చేసింది. ఇక భారత్ ఉక్రెయిన్కు $721.54 మిలియన్ ఎగుమతులు చేసింది. వంట నూనెలు, ఎరువులు, బాయిలర్స్ లాంటి వాటిని మనం ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశం నుండి ఔషధాలు, ఎలక్ట్రికల్ మిషన్స్ ను ఉక్రెయిన్ కొనుగోలు చేస్తుంది. ఈ వాణిజ్యమంతా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో ఉక్రెయిన్లో దాదాపు 25,000 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 18,000 మంది విద్యార్థులే. వీరి జీవితాలు ఏం కానున్నాయి? స్వదేశానికి క్షేమంగా రాగలరా, లేక అక్కడే సేఫ్గా ఉంటారా అనే ప్రశ్నలు ఆందోళన కలిగిస్తున్నాయి.